ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ న్యూస్ చూసినా ఇంక్లూడింగ్ అమెరికాలో ఉంటున్న అటార్నీస్తో లా ఆఫీసర్స్తో మాట్లాడినా వాళ్లకు కూడా క్లారిటీ లేని విషయం. ఈ రోజు నేను మీకు చెప్పే క్లారిటీ ఏంటంటే అకార్డింగ్ టు USCIS నిన్న గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నారు అమెరికాలో ఈ సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఇయర్ F1 మీద ఉన్న స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయ్యి యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు H1 అప్లై చేసుకుంటారు. అది చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారు. చేంజ్ ఆఫ్ స్టేటస్ అయిపోయింది. ఇక వీసా స్టాంపింగ్, రైట్? సో వీసా స్టాంపింగ్ కి వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అలా వెళ్లకుండా అక్కడే ఉన్నట్లయితే కనుక ఎలాంటి కూడా ఉండదు. యూ కెన్ స్టే దేర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ వీసా ఇస్ వ్యాలిడ్. యూ కెన్ బీ ఆన్ దట్ చేంజ్ ఆఫ్ స్టేటస్ లో ఉండొచ్చు, అక్కడ ఉండదు. కానీ వన్స్ యూ ఆర్ బ్యాక్ ఇన్ ద కంట్రీ, అంటే హోమ్ కంట్రీ, మీరు ఇండియాకి వచ్చినట్టయితే ఇక్కడ స్టాంపింగ్ కి వెళ్తాం. బికాజ్ అప్రూవల్ లెటర్స్ అన్ని ఉంటాయి అక్కడ US ఇమిగ్రేషన్ దగ్గర నుంచి. H1 అప్రూవల్ పేపర్స్ ఇక్కడ తీసుకొని మనం కాన్సులేట్ కి వెళ్తాం, స్టాంపింగ్ వేయించుకుంటాం, మళ్ళీ వెనక్కి. నిన్నటి వరకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే అలా ఇండియా వచ్చి స్టాంపింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ $1,00,000 కట్టమని అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ US ఇమిగ్రేషన్స్ కానీ వీళ్ళు అడుగుతారా అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండింది. ఆ కన్ఫ్యూజన్ ని కూడా చాలా క్లారిటీగా క్లియర్ చేసింది USCIS. విషయం ఏంటంటే అలా చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకుని ఇండియాకో వాళ్ళ హోమ్ కంట్రీస్కో వెళ్ళి స్టాంపింగ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా అడుగు పెడుతున్నా కానీ ఈ $1,00,000 అనేది అప్లై కాదు. సో నో కంపెనీ నీడ్స్ టు పే దిస్ 100,000 బికాస్ సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12 కంటే ముందు వాళ్ళు లీగల్ గా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలో F1 స్టూడెంట్ గా వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టేటస్ జరిగింది, విచ్ ఇస్ లీగలీ నాన్ ఇమిగ్రెంట్ వీసా ఏదైతే ఉందో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ కి అప్లై చేసుకున్నారు. లీగల్ గా వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఆ స్టాంపింగ్ కోసం వాళ్ళు తిరిగి వాళ్ళ హోమ్ కంట్రీకి వచ్చారు, స్టాంపింగ్ అయింది, తిరిగి మళ్ళీ అమెరికా వెళ్తున్నారు. సో ఈ డేట్ ఏదైతే ఉంటుందో ఈ డేట్ గానీ లేకపోతే ఎప్పుడు వాళ్ళు ఇటు వచ్చారు, ఎప్పుడు మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అవుతున్నారు, ఇవన్నీ కూడా అది పెద్ద విషయం కాదు. అది వాళ్ళ పాస్పోర్ట్ కానీ లేకపోతే ట్రావెల్ హిస్టరీ కానీ చూస్తే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. సో మొత్తానికి ఇక్కడ చాలా గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే కనుక సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం ఆన్ ఆర్ ఆఫ్టర్, రైట్? సో 21 సెప్టెంబర్ 2025 12 గంటల 1 నిమిషం లేదా ఆ తర్వాత ఎవరైతే H1B అప్లై చేసుకుంటున్నారో బియాండ్ అమెరికా, అంటే అవుట్ సైడ్ అమెరికాలో కాకుండా బయట దేశాల నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది. ఈ సెప్టెంబర్ 21 2025 అంతకు ముందు అక్కడ లీగల్ గా ఉన్న వాళ్ళు H1B హోల్డర్స్ అవ్వచ్చు, F1 వీసా హోల్డర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత H1 కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ ని అప్లై చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి అప్రూవల్ వస్తే వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి స్టాంప్ వేసుకుని తిరిగి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళెవరికి కూడా ఈ $1,00,000 ఫీ అనేది వర్తించదు.